వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నిన్నటి పాదయాత్ర నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యిందని, పాదయాత్ర సక్సెస్ కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఊహించిన దానికంటే రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిందని, 4.5 లక్షలు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఆ కేసు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకు తెలుసు, కేసులో దమ్ము లేదు. వాళ్ళు పెట్టిన కేసులో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ సిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు. తను చేసింది అంతే, దాంట్లో ఏమీ కూడా లేదు. సో ఆయన బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు. దాంట్లో వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు. మీరు చూస్తే రోజు పొద్దున ఏం చేస్తుంది ప్రభుత్వం? వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదు, విద్య గురించి ఆయనకు రాదు, ఆయనే బాబా. సో ఏ ఒక్క పని లేని వాళ్ళు ఏం చేయాలి? రోజు కేసులు తప్పించాలి, పనిచేస్తున్నారు. రోజు ఒక కేసు ఉంటుంది, అంతే. ఇదే పని, కేసు ఎట్లా పగ తీసుకుందాం వీళ్ళ మీద. ఆయన ముఖ్యమంత్రి అయిందే పగల ముఖ్యమంత్రి, లేకపోతే అబద్ధాల ముఖ్యమంత్రి తప్ప ఇంకో పని చేయట్లేదు. సో తప్పకుండా ఈ కేసులో కూడా ఏమి ఉండదు. ఆయన కూడా ఎవరిని పైరవి చేసుకోవడం పోలేదు. 100% కలిసింది కట్టర్ గారిని, ఎందుకంటే ఆయన ఇప్పుడు దీన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి రిటర్న్ వచ్చేసినారు కూడా ఆయన. సో దీంట్లో ఏ మాత్రం లేవు, తెలుసుకోలేవు. రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయింది. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక చిన్న విషయం జరిగితే బీజేపీ వాళ్ళు ఎట్లా గిరవారు? ఈడీ 2 రోజులు ఈడీ రెడీ చేసినారు పొంగులేటి. ఇప్పటివరకు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? వీళ్ళు కానీ వాళ్ళు కానీ. సో మేమేం పైరులు చేసుకో, ధైర్యంగా ముందలు పోతా ఉన్నాం. 100 సార్లు మేమే అన్ని అసెంబ్లీలో మీరు చూసినారు లేదో, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మేమే చెప్పాం, అరే బాబు మీరు అసెంబ్లీలో చూడండి, ఆన్ రికార్డు ఉన్నాం మేము, దయచేసి వెంటనే దాని మీద మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినాం. ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడేది, ఎలక్ట్రిసిటీ గురించి ఏం చేస్తారో చేసుకుంటారో బాబు అని చెప్పి మేమే చెప్పినాం. అంత ధైర్యంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, భయపడే ప్రసక్తి లేదు. 100% పైరులు చేసుకోము. మీరు కావాలని జైల్లో పెడతామన్నా కూడా ఎస్ మేము పోవడం కూడా రెడీ. కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం మేము. నీ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటాము, మీరు చేసే తప్పు పనులు ప్రశ్నిస్తూనే ఉంటాం, 100% ప్రశ్నిస్తూనే ఉంటాం. కేటీఆర్ ముఖ్యమంత్రి కార్యక్రమం చేయబోతున్నారు. బ్రహ్మాండంగా ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాము. ప్రజల పక్షాన నేను 100% ఇంతమందికి ఏం చెప్పింది, కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు రైతు బంధు అయితే రాదు ఈసారి, అది దాకా వీళ్ళు డబ్బులన్నీ ఎక్కడికో పోయినాయి ఆల్రెడీ అని అనిపిస్తా ఉంది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు వరి కొనుగోలు ఉండేది. వరి కొనుగోలు అయితే 100% ఇప్పుడు 100% మేము చేసిన తర్వాత నేను వాళ్ళని కూర్చొని డైరెక్ట్ ఫిగర్స్ అడిగినాము, నెంబర్స్ అడిగినాము నేను. సో దాని శాతం వీళ్ళు ఇప్పుడు పెంచుతారండి. పెన్షన్కి పోతే తప్పకుండా మళ్ళీ ముందు కూడా 100% మా ఆదినాయకత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తులో కూడా అవసరమైతే ప్రజల కోసం ఇంకా పాదయాత్రలే కాదు, ఇంకా వేరే విధాలు కూడా అవసరం వస్తే ఎట్లా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలో కూడా అనుకున్న దానికంటే సక్సెస్ పాదయాత్ర ఒకటి. రెండోది, అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అనుకున్న దానికంటే ప్రజల్లో ఎంత కష్టాలు ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఎక్కువ తెలిసింది అన్ని కూడా. అంటే అందుకొరకే పాదయాత్ర సక్సెస్, అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీని పర్పస్ ఏంది? చాలా మంది పాదయాత్ర అంటే రాజకీయం కోసం అనుకుంటుంది. వాళ్ళే అన్నారు, ఈయన పని లేదు, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. అంటే రాజకీయం కోసం కాదన్న పర్పస్ ఏంది? ప్రజల కష్టాలు ప్రభుత్వం వరకు చేరదీయాలి, అది తెలిసింది. రెండోది, ప్రజల కష్టాలు ఇంకేమున్నాయో కూడా తెలిసినాయి మనకి. రైతుల కొరకు స్టార్ట్ చేస్తే మిగతా రంగాల వాళ్ళు, మిగతా వర్గాల వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పింది. కాబట్టి ఇవన్నిటిని బేరీ చేసుకుంటే నిన్న పాదయాత్ర అనుకునే దానికంటే భారీ సక్సెస్. నిజంగానే గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మెసేజ్ చేయగలిగింది. నేను ఎవరో చెప్పినా నిన్న పాదయాత్ర చూసిన తర్వాత ఏదో అనుకున్నట్టు. ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలకల్లా గాంధీ భవన్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పినాడు, నీ పాదయాత్ర గురించి గాంధీ భవన్లో మాట్లాడుతున్నా, జనమేందయ్యా అని చెప్పేసి ఫోన్ చేసినాడు. అర్థం కదా మీకు? సో మెసేజ్ వాళ్ళ ఆఫీస్ కూడా పోయింది కాబట్టి మంచి మెసేజ్ పోయింది. ఇంకా మనకి ఏం కష్టాలనే తెలిసి వచ్చినాయి. ఇంకా సరే పొద్దున ప్రశ్నించడానికి కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకేం చేయాలని చెప్పి కూడా దాన్ని కార్యాచరణ చేసుకోవచ్చు. దానివల్ల రేపో మాపో మీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారని ఢిల్లీకి లాబింగ్ కోసమే వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం?
సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. ఆయన దీనికోసం పోయినారు ఢిల్లీకి, లాబీ కోసం పోయినారు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు పోయింది దేనికి క్లియర్గా మొన్న జరిగిన అమృత్ ఫేజ్ 2లో ఏదైతే స్కామ్ ఉందో, ఎట్లా అయితే ఒక 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1200 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారో దాని గురించి అమృత్ ఫేజ్ 2 అంటే అది సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ ఉంటుంది అన్నమాట. అందుకని సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ మినిస్టర్ కట్టర్ గారికి తెలిసినాయి మా అగేన్స్ట్ అంటే మేము ఎందుకు చేస్తున్నారు అంటే మేము చాలామంది మా నాయకులు కానీ మా రైతులు కానీ ఏం సార్ ఇది నాటకాలు ఇవి ఇంత రైతుల కోసం చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఉద్యోగపూరితంతో మేము పీకేస్తామని చెప్పారు మా వాళ్ళు. మేము మాత్రం ఒకటే విషయం చెప్పాం అందరూ, అట్లాంటి తప్పు మనం చేయదు, పెట్టుకొని ఎవరే పెట్టుకుంటున్నాం, మనం గమ్యం చేరే వరకు మనం పక్కదారి పట్టద్దు అని చెప్పేసి చేస్తే మా వాళ్ళ పాపం ఒక్కరు కూడా ముట్టలేదు. ఎందుకంటే మా పాదయాత్ర మనం డిసడ్వాంటేజ్ చేసినా అయినా కూడా ఎవ్వరు కూడా కనీసం ఇంత కూడా ముట్టలేదు. బాధాకరం ఏంటంటే మేము ఇట్లా కొరుట్ల టౌన్ దాటినాము, మెట్టిపల్లి కొరుట్లలో మా అన్ని బ్యానర్లు బిగిస్తున్నారు. సో దయచేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ అయ్యి ఇట్లాంటి తప్పులు చేయొద్దు, ఇలాంటి చిల్లర పనులు ఉంటుంది. మీ పని మీరు చేసుకోండి. నేను రైతుల పక్షాన కొట్లాడినాము, మీరు వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అసలు. ఎందుకంటే చాలా మంది నిజంగా చెప్తున్నాను మీ అందరికి కూడా, ఎందరో మంది కాంగ్రెస్ నాయకులు మన దగ్గర వాళ్ళు సార్ మేము మీ వెనకాల ఉంటాం సార్, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం, మేము బయటికి రాలేం సార్ అని నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందరు మంది ఫోన్ చేసిందంటే అసలు నేను మీరు అడుగుని కావలిస్తే చెప్తారు వాళ్ళే, అందరి మంది ఫోన్ చేసిందాం. కానీ కొందరు చిల్లర రాజకీయాల కోసం సంకుచితమైన ఆలోచనలతోని దిగజారిపోయి ఫ్లెక్సీలు చింపేయడము, ఫ్లెక్సీలు తీసేయడము, ఇది మంచి పద్ధతి కాదు. యాక్చువల్లీ ఫ్లెక్సీలు చింపేస్తే ఇప్పుడు ప్రజలు మర్చిపోతారు నేను చేసిన పని. ఎందుకు అనవసరంగా ఇలాంటి పనులు, ఉందాగా రాజకీయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు. సో దయచేసి మీరు కూడా ఒక్కసారి, ఇప్పుడు నేను పాదయాత్ర చేసినా కూడా మీరు కూడా ఒకసారి పాదయాత్ర చేయండి, కళ్ళాల దగ్గర పోండి, రైతుల ప్రాబ్లమ్స్ ఏముందో వాళ్ళు చెప్తారు, అది చేయాలి మనం. కానీ నేను నీ పోస్టర్ కొని చేస్తా, నీకు నీ తిరుగుతా, ఇవి అనవసరమైన విషయాలు. అందుకని మేము పర్సనల్గా పోదలుచుకోలేదు. ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇమోషన్ ఉంటుంది, అనవసరంగా రియాక్ట్ అవుతారు ఎవరో ఒకరు. ఇలాంటివి మనం చేయకుండా శాంతిగా మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. మా పనే ప్రతిపక్షము, మేము ప్రజల పక్షాన పోరాడాలి. సో తప్పకుండా పోరాడుతూ ఉంటాం మీరు ఎన్ని ఇట్లా చేసినా కూడా. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఇమోషనల్ ఆస్పెక్ట్స్ని అనవసరంగా చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి నా రిక్వెస్ట్. మళ్ళొకసారి మా స్మితులందరూ కూడా నిన్న మీరు చేసిన సపోర్ట్కి బ్రహ్మాండంగా మెసేజ్ పంపించారు. ఈ మెసేజ్ చాలా బాగా పోయింది. మీకు ఇంకోటి చెప్పాలి, మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ, ఈ వచ్చే వారాల్లో చాలా మంది ఆల్రెడీ అనౌన్స్మెంట్లు చేస్తున్నారంట. నిన్న రాత్రి నాకు ఫోన్లు వచ్చినాయి, చాలా మంది కూడా ఇప్పుడు పాదయాత్రలు వాళ్ళ జిల్లాలో మొదలు పెడతారంట. సో రాష్ట్రంలో మొదటిసారి చేసి దానికి మా మీడియా మిత్రులకి సపోర్ట్ చేసి దీన్ని మెసేజ్ని పంపించినందుకు, రైతుల పక్షాన్ని ఇచ్చినందుకు, అండ్ దీని అవుట్కమ్ ఏంటంటే 100కు 100% అట్లీస్ట్ సరే రైతు బంధు రాజు ఎగ్గొట్టేసినారు కానీ ఒకటైనా జరుగుతుంది ఇప్పుడు వెంటనే. అవుట్కమ్ 100కు 100% నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. తొందరగా ఈ వరి కొనుగోలు అయితే జరుగుతుంది, అది మాత్రం నేను గమనించాను. సో మీ అందరు కూడా మళ్ళొకసారి రైతుల పక్షాన మీరు కూడా నిలిచినందుకు మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. మా మిత్రులు ఎంటైర్ ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారం. మీ అందరికి కూడా మొట్టమొదటి ధన్యవాదాలు. మీకు అట్లానే మా పోలీస్ సిబ్బందికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రహ్మాండంగా చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే నిన్నటి మెసేజ్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పోయింది. రెండోది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం కూడా గ్రౌండ్లో ఉంది అని నిన్న వెళ్తున్నంతసేపు తెలిసింది. మీరు నమ్మరు, నేను ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం తెలుసు కానీ నడుస్తున్నా కొద్ది మీరు చాలామంది అంటే మధ్య నడుచుంటారు కానీ ఎక్కడ ఎవరిని కలిసినా, మహిళల్ని కలిసినా, ఇటు రైతుల్ని కలిసినా, మధ్యలో విద్యార్థులు వచ్చిండ్రు, ఇట్లా ఏ వర్గం వాళ్ళని కలిసినా కూడా ఫస్ట్ ఆయన ఉన్నప్పుడే మంచిగా బతుకుంది. ఎవరు? కేసీఆర్ గారు. 2-3 ముసల్మాన్లు అయితే నిజంగా చెప్తున్నాను, నాకే అసలు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ముసలి కూడా.
దీని మొత్తం ఎండింగ్ లో ఇంకో పెద్ద విషయం ఏం తెలిసిందంటే లాస్ట్కి కలెక్టర్ గారికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ 4.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం. ఎందుకంటే కొద్దిగా వర్షాలు బాగుపడి క్రాప్ కూడా పెరిగింది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 4.5 లక్షల మెట్రిక్ టన్నులు. నెల 15 రోజులైంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. ఏది మార్కెట్లోకి ఈ ప్యాడీ వస్తుంది. మీకు తెలుసా ఇప్పటివరకు ఎంత ప్యాడీ ఎక్వైర్ అయిందో గవర్నమెంట్ నుంచి? కేవలం 30,000 టన్నులు. అంటే ఎంత? 8%, 8% వల్లే ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్వైర్ చేసింది. వాళ్ళ టార్గెట్లో 8% ఎక్వైర్ చేసింది ఇప్పటివరకు. రెండోది, సన్నవడ్లకు బోనస్ అని చెప్పిన ప్రభుత్వం. మీకు తెలిసే ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత ఎక్వైర్ చేసిందో? 0. 1 కిలో సన్నవడ్లు ఇప్పటివరకు. నేను చెప్పేది ఏదో నేను చెప్తానండి. నేను ఇవన్నీ నిన్న కలెక్టర్ గారి ఆఫీస్ నుండి మేము నిన్న పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, కలెక్టర్ గారిని అడిగిన తర్వాత, వారు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కనుక్కున్న తర్వాత చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ స్టాటిస్టిక్స్ అని చెప్పి. ఇప్పటి వరకు సన్నవడ్లు 0. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇప్పటికి చాలా మంది రైతులు, ఆల్మోస్ట్ 40 నుండి 40% మంది రైతులు 1700, 1800కు అమ్మేసుకున్నారు. సో దగ్గర వాళ్ళకు రావాల్సిన 2300 రాకుండా ఇంకొక బోనస్ ఎట్లా పోయింది పక్కన 500 పోయినా, ఈ 500 పోయింది. దగ్గర 1000 రూపాయల క్వింటల్కి రైతు అందరూ లాస్. సో ఒక్కసారి ఆలోచన చేయను ఎన్ని కోట్లు వస్తాను. దగ్గర మేము ఏమనుకుంటా ఉన్నామంటే ఇప్పుడు ప్రభుత్వం 4.5 లక్షలలో మ్యాక్సిమం ఇవన్నీ అయినా కూడా సగం 50% చేరుతాయి. అంటే ఇంకో 2 లక్షల కోట్లు, 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్వైర్ చేయాలి గవర్నమెంట్. దానివల్ల రైతులకు ఎంత లాస్? ఇప్పుడు 500 రూపాయలు లాస్ పెట్టుకున్నాం అంటే దగ్గర 100 కోట్లు ఈ ఒక్క సీజన్లో రైతులు డబ్బులు పోతా ఉన్నాయి. అంత లాస్. రైతు బంధు రాలేదు, రుణమాఫీ నిన్న తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు సరే చాలా మంది ఆగుతున్నారు అనుకున్నారు. సో ప్రభుత్వం అంతకుముందు ఏం చేసింది? 2 లక్షల రూపాయల పైన వాళ్ళందరూ డబ్బులు కట్టేసేయండి, మేము 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. చాలా మంది ఏం చేశారంటే నిన్న తెలిసిన సమాచారం అంటే నాకు అసలు ఇన్ని రోజులు నాకు ఈ విషయం నాకు తెలియలేదు. చాలా మంది ఏం చేసారు? అప్పో చేసి ఆ పైన డబ్బులన్నీ కట్టేసారు. అప్పు చేసి మిత్రులు తెచ్చుకోనో ఏదో బంగారం తాగకుండా అందరూ ఆ పైన అప్పుగా 2 లక్షలు పోతున్నాయి కదా అని కట్టేసారు. ఈ రాగానే మళ్ళీ చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్కరు కూడా రాలేదు. అట్లా ఏది 2 లక్షల పైన వాళ్ళు ఎవరికైతే వాళ్ళ కట్టినాక కూడా ఒక్కరు కూడా రాలేదు. ఆ మిత్రులు కడుతుంటారు ఇప్పుడు పాపం రైతులు. సో ఈ రుణమాఫీకి వీళ్ళ మిత్రులు కడుతున్నారు ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని. రెండోది అటు రైతు బంధు రాలే. మూడోది ఇప్పుడు రైతుల కళ్ళాలో ఇప్పటి వరకు కూడా ఇంకా 8% వడ్లనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సో ఇన్ని విధాలుగా మా రైతన్నలు